హలో ఫ్రెండ్స్, నేను సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ గ్రోప్లాంట్స్. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి హోయా బ్లూమింగ్. ఇది మొగ్గలు వచ్చిన దగ్గర నుంచి నేను వెయిట్ చేస్తున్నానండి. ఎప్పుడెప్పుడు పూలు వస్తాయా, ఇంకా మీకు ఎప్పుడు చూపించాలా అని చాలా ఎక్సైటింగ్గా ఉంది నాకు ఈరోజు. సో నేను ఈ మొక్క కొన్నప్పుడు నేను చాలా స్కెప్టికల్గా ఉండినండి. మన హైదరాబాద్ ఎన్విరాన్మెంట్లో ఈ హోయా ప్లాంట్స్ పెరుగుతాయా, ఇంకా ఒకవేళ పెరిగినా కానీ మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుందా, ఇంకా బ్లూమింగ్ వస్తుందా రాదా అని ఇలాంటి డౌట్స్ అన్నీ ఉండేనండి. బట్ ఇప్పుడు మాత్రం నాకు చాలా క్లియర్గా అర్థమైంది. హోయా ప్లాంట్స్ అనేవి మన హైదరాబాద్ ఎన్విరాన్మెంట్లో చాలా బాగా పెరగడమే కాకుండా ఇంకా బ్లూమింగ్ కూడా వస్తాయి. అండ్ ఇంత బాగా బ్లూమింగ్ వస్తాయి అనేది చాలా క్లియర్గా అర్థమైంది. సో నేను ఇంత బ్లూమింగ్ రావడానికి నేను ఎలాంటి కేర్ తీసుకున్నాను అనేది ఈరోజు వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. అంతేకాకుండా ఈ ప్లాంట్స్ ఎక్కడ దొరుకుతాయి అని చాలామంది అడుగుతున్నారు. సో ఆ డీటెయిల్స్ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. సో చూసేద్దామా అండి. ఫస్ట్ మీకు నేను ఈ పూలు చూపిస్తానండి. ఎంత బాగున్నాయో అసలు. యాక్చువల్లీ ఇంత పెద్ద బంచెస్ రాలేదు ఫస్ట్ టైం బ్లూమింగ్లో ఉన్నప్పుడు. సో మెల్లిమెల్లిగా బంచెస్ సైజ్ కూడా పెరుగుతూ పోతుంది అండ్ చాలా ఎక్కువ కూడా వస్తున్నాయి. ఎప్పటికీ కంపల్సరీ ఫ్లవర్స్ ఉంటున్నాయండి హోయా. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఫ్లవర్స్ కూడా యూనిక్గా ఉంటాయి. ఇప్పుడు 3 ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇంకా ఒక 2-3 మొగ్గలు కూడా ఉన్నాయి. సో ఇవి అయిపోయే వరకు మళ్ళీ అవి కూడా వస్తాయండి. సో ఎప్పటికీ బ్లూమింగ్ ఉంటుంది. సో ఇది ఇంత బాగా బ్లూమింగ్ వస్తుందని నాకు కొన్నప్పుడైతే నేను అనుకోలేదు. వస్తుందా రాదా అన్నట్టుగా ఉండేను. సో ఇంత బ్లూమింగ్ ఎలా వచ్చింది, అసలు నేను ఏం కేర్ తీసుకుంటున్నాను అని అంటే, నేను ఫస్ట్ దీనికి క్రెడిట్ ఇవ్వాల్సింది అయితే లైటింగ్ అండి. లైటింగ్ అనేది ప్రాపర్గా పడ్డప్పుడే బ్లూమింగ్ అనేది బాగుంటుంది. సో నేను ఎక్కడ పెడతాను అనేది మీకు చూపిస్తాను. సో ఈ ప్లాంట్ వచ్చేసి బెడ్రూమ్లో సౌత్ ఫేసింగ్ విండోకి ఒక 1 feet డిస్టెన్స్లో ఉంటుంది. సో డే మొత్తం కూడా బ్రైట్ లైట్ ఉంటుంది అండ్ ఈవినింగ్ ఒక 3 o'clock ఆ టైం నుంచి కొంత డైరెక్ట్ సన్లైట్ పడుతూ ఉంటుంది. సో నేను షేర్ కర్టెన్ ఒకటి వేసేసి ఉంచుతానండి. సో అదేమవుతుందంటే మనకి ఫిల్టర్డ్ సన్లైట్ లాగా పడుతూ ఉంటుంది అనమాట మొక్క మీద. సో అక్కడ ఉన్న ప్లాంట్స్ అన్నిటికీ కూడా ఈ ఫిల్టర్డ్ సన్లైట్ అనేది చాలా బాగా సరిపోతుంది అండ్ అన్నీ కూడా చాలా బాగా హెల్తీగా పెరుగుతాయి అన్నమాట. సో అలాగనే ఈ హోయా ప్లాంట్కి కూడా అదే రిక్వైర్మెంట్ అండి. సౌత్ ఫేసింగ్ విండోకి 1 feet డిస్టెన్స్లో మీరు పెట్టగలిగితే కనుక, ఈ ప్లాంట్ని ప్లేస్ చేయగలిగితే ఇది చాలా బెస్ట్ ప్లేస్గా చెప్పచ్చు అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే, యాక్చువల్లీ వితౌట్ లీవ్స్ మనకి స్పర్ అనేది వస్తూ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. నేను ఇదివరకు ఒక వీడియో చేశాను, డీటెయిల్డ్ వీడియో, మీరు కావాలంటే అది చూడొచ్చు. సో దీన్ని మనం కట్ చేయొద్దండి, దాని నుంచే మనకి ఫ్లవర్స్ రావడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ టిప్ అండి హోయా బ్లూమింగ్ టెక్నిక్స్లో. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫెర్టిలైజేషన్ అండి. ఈ ఫెర్టిలైజేషన్ యాక్చువల్లీ ఇది అంత హెవీ ఫీడర్ ప్లాంట్ అయితే కాదు. బట్ నేను మంత్లీ వన్స్ ఒకసారి సీవీడ్ సొల్యూషన్ వేరే ప్లాంట్స్కి ఎలా అయితే ఇస్తుంటానో దాంతోపాటే ఈ ప్లాంట్కి కూడా ఇస్తాను. అండ్ 2 weeksకి అయితే అవసరం ఉండదు, మంత్లీ వన్స్ ఇస్తే సరిపోతుంది. అలా మంత్లీ వన్స్ ఇస్తేనే ఇది ఇంత బాగా పెరుగుతుంది. సో అది సరిపోతుందండి. ఈ హోయా ప్లాంట్ కంప్లీట్ కేర్ ఇన్స్ట్రక్షన్స్ వీడియో ఒకటి ఉంది, అది నేను యాడ్ చేస్తాను పైన, మీరు అది చెక్ చేయండి. ఇది వచ్చేసి ఓన్లీ నేను బ్లూమింగ్ టెక్నిక్స్ గురించి మాత్రమే చేస్తున్నానండి ఈ వీడియో. అండ్ ప్లాంట్ పాట్ సైజ్ వచ్చేసి అదే 3 to 4 inches పాట్ సైజ్ మెయింటైన్ చేస్తున్నాను. అండ్ కొన్ని ప్లాంట్స్కి రూట్ బౌండ్ అవ్వడము ఎలా అయితే ఇష్టంగా ఉంటుందో ఈ ప్లాంట్ కూడా అదే కోవకు చెందుతుంది. సో ఈ ప్లాంట్ అనేది రూట్ బౌండ్ అయింది. రూట్ బౌండ్ అయ్యాకనే మనకి ఇంకా బాగా గ్రోత్ ఉంది, ఇంకా మంచి బ్లూమింగ్ అనేది వస్తుంది. సో నేను ఇంకొక 3-4 months ఇదే పాట్లో ఉంచాక ఇంకా కంప్లీట్గా ఇంకా బాగా రూట్స్ అనేవి డెవలప్ అయ్యాక నేను అప్పుడు రీపోర్ట్ చేస్తాను ఈ ప్లాంట్ని. ఈ ప్లాంట్ నార్త్లో చాలా కామన్గా ఈజీగా దొరుకుతుందండి. సో నేను నార్త్ నుంచి మా ఫ్రెండ్ త్రూగా తెప్పించుకున్నాను. బట్ ఇప్పుడు మాత్రము మన కూకట్పల్లి నర్సరీస్లో ఈ ప్లాంట్ అవైలబుల్గా ఉంది. కూకట్పల్లి మలేషియన్ టౌన్షిప్ దగ్గర నేను ఒకసారి నర్సరీ విజిట్ చేశాను కదా, సో ఆ ప్లేస్లో ఈ ప్లాంట్ అనేది అవైలబుల్గా ఉంది. మీరు ఒకవేళ వాళ్ళకి నేమ్ అర్థం కాకపోయినా కానీ ఫొటోస్ చూపించినా కానీ వాళ్ళకి క్లారిటీ వస్తుంది. అండ్ మీకు ఈ ప్లాంట్స్ అనేవి మనకి ఇప్పుడు అవైలబుల్గానే ఉన్నాయి హైదరాబాద్లో. అదండి మన హోయా కార్నోసా క్రిమ్సన్ క్వీన్ బ్లూమింగ్ టెక్నిక్స్. అండ్ బ్లూమింగ్ కూడా చూపించాను కదా. సో మీకు ఈ వీడియో నచ్చింది అండ్ హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్రోప్లాంట్స్. థ్యాంక్ యూ.